వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు అని చెప్పడం జరిగింది. ఓకే. మరి ఇంకా అంత మించి ఏం కావాలండి? సో అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారైతే. దానిలో డౌటే లేదండి. ఎందుకు వదులుతారు? అనవసరంగా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే, అది నీచంగా మాట్లాడితే శేఖర్ రెడ్డి గారికి సుభాషితాలు లాగా ఉన్నాయి. బాధాకరం నిజంగా. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గతంలో మాట్లాడింది ఏంటంటే, అయ్యా ప్రసన్న మా సొంత డబ్బులు పెట్టి, ఎందుకంటే అంటే ఇంకొక విషయం బ్రహ్మనాయుడు గారు, ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కజిన్స్ అండి, అన్నా చెల్లెలు వరుస. కజిన్స్ అండి వాళ్ళిద్దరు. కజిన్స్ అయ్యండి ఆయన ఎలా అన్నా మాట్లాడారు? చెల్లెలు వరుస. నల్లపరెడ్డి కుటుంబంలో కోడలుగా పోయినటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారండి. ఆయనగా ఎన్నిలే వాయిన వరుసల్లా మాట్లాడాడు. కానీ మళ్ళీ ఆ మాటల్ని సమర్థించుకుంటూ ఈ రోజు మళ్ళీ అరే దాడి చేశారు, చాలా మంది బాధపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి